చాట్‌జీపీటీ వంటి సాంకేతికతతో ఆరోగ్య సలహాలు తీసుకోవద్దని చెబుతూ ఉంటారు నిపుణులు. అవి నేరుగా వైద్యుడిని సంప్రదించినట్లు కాదని, పైగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యాధుల్ని నిర్ధారించలేదనేది చెబుతూ ఉంటారు. అయితే వీటన్నింటినీ కొట్టిపారేసేలా ఓ ఘటన చోటు చేసుకుంది. వైద్యులే గుర్తించలేని ఆరోగ్య సమస్యను గుర్తించి ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఆ ఏఐ చాట్‌జీపీటీ లేకపోతే నా ప్రాణాలే ఉండేవి కాదని కన్నీటి పర్యంతమైంది ఆమె. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన మహిళ ఎన్నో ఏళ్లుగా తెలియని అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంది. ఈ కారణంగా ఆమె శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యల్ని ఎదుర్కొంది. డాక్టర్లను సంప్రదించినా లాభం లేకుండా పోయింది. పైగా వాళ్ళంతా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్ధారించారు. యాసిడ్ రిఫ్లెక్స్ కారణంగా ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. అయినా ఆమెకెందుకో అనుమానంగా ఉండేది. తాను అంతకు మించిన పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నట్టు భావించేది. దీంతో ఓసారి ఏఐ చాట్‌జీపీటీలో తాను ఫేస్ చేస్తున్న అనారోగ్య సమస్యల్ని వివరించింది. చివరిగా వైద్యులు ఏమని నిర్ధారించారో చాట్‌జీపీటీతో సంభాషిస్తూ ఉండగానే ఆమె హషిమోటో వ్యాధితో బాధపడుతూ ఉండొచ్చని చాట్‌జీపీటీ చెప్పింది. దీంతో ఆమె వెంటనే వైద్యుల్ని సంప్రదించి ఆ దిశగా వైద్య పరీక్షలు చేయించుకుంది. అందులో ఆమె ప్రాణాంతక క్యాన్సర్ అయిన హషిమోటో వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. స్క్రీనింగ్ పరీక్షల్లో వైద్యులు ఆమె మెడలో 2 చిన్న గడ్డల్ని గుర్తించారు. ఆ తర్వాత వాటిని క్యాన్సర్ కణితులుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె దానికి చికిత్స తీసుకుని ఆ సమస్య నుంచి బయటపడింది. తాను గనక చాట్‌జీపీటీని సంప్రదించి ఉండకపోతే ఇంకా ఆర్థరైటిస్ మందులు వాడుతూ క్యాన్సర్ను ముదరబెట్టుకునేదా అని వాపోయింది. అప్పుడు తన ప్రాణాలే పోయేవంటూ తన అనుభవాన్ని వివరించింది ఆమె. హాషిమోటో వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక రుగ్మత. ఇది హైపోథైరాయిడిజంకు కారణమవుతూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిని విదేశీ కారకంగా భావించి దానిపై దాడి చేస్తోంది. థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీసి దాని సామర్థ్యాన్ని తగ్గిస్తోంది. మందులతో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాల్సిందే.